సిగ్గులేదే జీడిగింజ అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అన్నదట. అగో అచ్చం గట్లనే ఉన్నది గీ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ కథ. కారైనా బస్ అయినా లారైనా విమానమైనా తొవ్వ మీదకి ఎక్కినాయి అంటే అన్ని సక్కగుండాలి. దాంట్లో ఏది తక్కున్నా తిప్పలే ఉంటది, ఏదో ఒక పర్షాన్ ఉంటది. బండి కారం చక్కగా లేకుంటేనే తొవ్వెక్కాలంటే గజ్జుమంటారు. అసొంటిది గీ ప్రైవేట్ బస్సోళ్ళు ఏకంగా ముంగటద్దం లేకుంటేనే దూరపు ప్రయాణానికి బయలుదేరిండ్రు. ఆంధ్ర దిక్కు మార్కాపురం కానుంచి బెంగళూరుకు ఐతారం నాడు రాత్రి బయలుదేరిందట గీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. అసలుకే ఐతారం బస్సులు మస్తు రష్ ఉంటాయి, సీట్లు నిండుతున్నాయని మాత్రం ఆన్లైన్ లో బస్సు ఎంబటెంబటే బుక్ చేసుకున్నారట. ఆన్లైన్ లో చూస్తే బస్సు ఏక్ షేక్ ఉన్నది, కానీ లైవ్ లో వచ్చినాక బస్సు ముఖం చూసి షాక్ అయినరు ప్యాసింజర్లు. ముంగటద్దం డ్రైవర్ మందమే ఉన్నదట, ఇంకో పక్క పచ్చకు పచ్చే ఊసిపోయింది. అగో ఇట్లా కూడా బస్సు నడుపుతారా అని ప్యాసింజర్లు ఉగ్ర రూపం చూపెట్టిండ్రు. మంచి బస్సు తెప్పించదాకా కదిలేదే లేదని డ్రైవర్ కు అడ్డం తిరిగిండ్రు. డ్రైవర్ అన్న కూడా తక్కువడేం కాదు, బస్సు గిట్లున్నదంటే హెల్మెట్ పెట్టుకుని ప్రయాణికులను సురక్షితంగా బెంగళూరుకు పట్టుకోవతామని ఉద్దర సలహాలు కూడా ఇస్తున్నాడట. ఇక ప్రయాణం గట్టినోళ్లకు ఇంకింత షిర్రుమన్నది. చల్ నువ్వు మార్కాపురం తొవ్వల మీద బండ్లెట్లా నడుపుతావని సీదా స్టేషన్ కు తోలుకుపోయిండ్రు. ఆడ సిఐ సుబ్బారావు సారు బస్సును కండ్లారా చూసి, నిజమేనయ్యా డ్రైవరు, గంత దూరం గీ బస్సులేం పోతావు, సీజ్ చేస్తున్నా, కొత్త బండ్ల ఓదువు తీ అని కేసు రాసిండు. కొందరు ప్రయాణికులను ఇంకో బస్సులో దోలిచ్చిండ్రట గాని